ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సీనియర్స్ అయ్యుండి ఇదేనా మీరు బిహేవ్ చేసే పద్ధతి? అకాడమీలో మందు తాగుతారా? ఇండిసిప్లిన్ గర్ల్స్. అయ్యో, అది ఆల్కహాల్ కాదు మేడం, మందు. షటప్ కీర్తి. మేడం కూడా మందు తాగటం తప్పేనంటున్నారు. ముందు మేడంకి సారీ చెప్పండి. సారీ మేడం. నో 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 నో, మీ సారీ యాక్సెప్ట్ చేసేదే లేదు. మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తే రేపు మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా అలాగే చేస్తారు. అయ్యో లేదు మేడం. ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది. ఇంకెప్పుడు ఎవరు అకాడమీలో ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలంటే వీళ్ళని సస్పెండ్ చేసి మరో 3 మ్యాచ్ల వరకు బ్యాన్ చేస్తేనే భయం ఉండి క్రమశిక్షణతో ఉంటారు. రవి, వీళ్ళని సస్పెండ్ చేస్తున్నట్టు పేపర్స్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడే సంతకం చేస్తాను. వాట్ ఈస్ దిస్ పారు? నీకు ఫేవర్ చేయాలని మేం బుక్ అయిపోయాం. ఏదో ఒకటి చేసి మా సస్పెన్షన్ ఆపు, లేదంటే నిజం బయట పెట్టాల్సి వస్తుంది. మీరు టెన్షన్ పడకండి, నేను మాట్లాడతాను. వెళ్ళు వెళ్ళు. మేడం ప్లీజ్ మేడం, వీళ్ళని సస్పెండ్ చేయకండి. ట్రైనింగ్ సెషన్లో బాగా అలసిపోయి ఏదో రిలీఫ్ కోసం అలా చేశారు. ఈ ఒక్కసారికి క్షమించేయండి ప్లీజ్ మేడం. ఏంటి పారు, మీ టీం అని సపోర్ట్ చేస్తున్నావా? మరి నేను వచ్చేటప్పుడు అల్లరి చేస్తున్న వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పింది నువ్వే కదా? చెప్పాను మేడం, కానీ మీరు మరీ సస్పెన్షన్ వరకు వెళ్తారని మేము అనుకోలేదు. యాజ్ ఎ టీమ్ లీడర్ ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను మేడం. ప్లీజ్ మేడం, ఈ ఒక్కసారికి కన్సిడర్ మై రిక్వెస్ట్ మేడం. పాపం, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. ఎంతైనా వాళ్ళు కూడా ప్లేయర్సే కదా. వాళ్ళలో టాలెంట్ ఉంది, కానీ క్రమశిక్షణ లేదు. కాస్తుంటే మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వాళ్ళ ఫ్యూచరింగ్ కెరీరింగ్ గురించి ఆలోచించి వదిలేయండి మేడం. చూసారా, జూనియర్ అయినా తనకున్న ఒబీడియన్స్ మీకు లేదు. కాస్త తలపొగురు తగ్గించుకొని క్రమశిక్షణతో ఉండండి. మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే క్రమశిక్షణ అనేది లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే. గుర్తుంచుకోండి. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా చెయ్యం. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ మేడం.